సంసారసాగరం ఘోరం తరుమిచ్చతి యోనరః గీతానావం సమాసాద్య పారం యాతి సుఖేన సహ. దీని తాత్పర్యం జననం మరణం అనే ఘోరమైన దుఃఖానికి కారణమయ్యే సంసార సముద్రాన్ని ఏ నరుడు దాటాలనుకుంటాడో అతను గీత అను పడవను ఎక్కినట్టయితే సుఖంగా దాటగలడు. దీని భావం ఏమిటో మరింత వివరంగా చూడండి. సముద్రం కల్లోలంగా, కనుచూపుకు అందనంత వెడల్పుగా, దిగిపోలేనంత లోతుగా ఉంటుంది. ఇంత భయంకరమైన సముద్రాన్ని ఒక్క పడవ వేసుకుని రైమని దాటేయవచ్చు. ఇక్కడ సముద్రం ఎంతటి భయంకరమైనదో సంసారం కూడా అంతే భయంకరం. తల్లి మరణం, తండ్రి మరణం, సోదర సోదరీమణుల మరణం, పిల్లల కష్టాలు, తన వయస్సు తరిగిపోవటం, ముసలితనం, చావు భయపెట్టటం, బతుకు తెరువుకు చేసే పోరాటం, సమాజంలో స్థాయి కోసం చేసే పోరాటం, అబ్బో ఎన్నెన్నో. 100లో 90 మందికి సంసారం సముద్రం కంటే భయంకరం. సముద్రంలో ఈదుతున్నప్పుడు రాగం, ద్వేషం, కామం, క్రోధం అను జంతువులు వేటాడుతూ ఉంటాయి. అలాంటప్పుడు భగవద్గీత అను పడవను గాని ఎక్కితే ఇక ఏ జంతువులు ఏమీ చేయలేవు. ఏ కష్టం, దుఃఖం దరిచేరవు. భగవద్గీత ఏం చెప్తుంది, భగవద్గీతలో ఏముంది అనే ప్రశ్నకు ఇది ఒక చక్కని సమాధానం. అందరికీ నమస్కారం. చాలా రోజులుగా చాలామంది మిత్రులు భగవద్గీత చెప్పమని అడుగుతున్నారు. భగవద్గీత ఒక కథ కాదు. మనలో ఆసక్తిని కలిగిస్తూ రకరకాల పాత్రలు వస్తూ ఎమోషన్స్ని క్రియేట్ చేసే మహాభారతం, రామాయణం లాంటి కథ కాదు. ఒక సమగ్రమైన హిందూ తత్వశాస్త్రం. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అని 4 వేదాలు ఉన్నాయి కదా. ఈ 4ంటిలోని సారాంశం. వేదాల చివరి భాగాలని వేదాంతాలు అంటారు. వీటినే ఉపనిషత్తులు అని కూడా అంటారు. వీటిలోని సారాంశం ఇంకా సమస్త హిందూ గ్రంథాలలోని సారాంశం అంతటినీ తన గీత ద్వారా దేవదేవుడు శ్రీకృష్ణుడు తన నోటి నుండి వినిపించాడు. భారత, రామాయణ, అష్టాదశ పురాణాలు దేవతల అవతారాల గురించి, ఆయా కాలాల్లో జీవించిన రాజుల కథలను గురించి, ఈ కథల ద్వారా సమాజానికి ధర్మాన్ని, కట్టుబాట్లని, నీతి నియమాలని తెలియజేసినట్టుగా చెప్తాయి. కానీ ఈ కథలు చాలా ఆసక్తికరంగా, ఆశ్చర్యకరంగా, అద్భుతంగా ఉంటాయి. మహాభారత, రామాయణ, శివపురాణం లాంటి గ్రంథాల్లోని కథలు అయితే మహా అద్భుతంగా ఉంటాయి. ఎన్నిసార్లు విన్నా మళ్ళీ వినాలనిపించేలానూ ఉంటాయి. అయితే వేదాలు, ఉపనిషత్తులు మాత్రం ఇవి శాస్త్ర గ్రంథాలు. ఇలాంటి గ్రంథాలు, భగవద్గీత మొదలైనవి మాత్రం మొదటి నుండి చివరి దాకా చదవడానికి గాని, వినడానికి గాని కొంచెం కష్టంగా ఉండవచ్చు. భగవద్గీతతో సహా వీటన్నింటినీ శాస్త్ర గ్రంథాలుగా భావించాల్సి ఉంటుంది. శాస్త్రము శాసనం అను మాట నుండి పుట్టింది. శాసనం అంటే జరిగి తీరునది, జరిగినది అంటే సత్యమైనది అని అర్థం వస్తుంది. భగవద్గీతలోని ప్రతి అక్షరం సత్యం అని దేశ విదేశ పండితులు వేల మంది చెప్తారు. అంటే భగవద్గీత హిందువులకు ఒక అద్భుత శాస్త్రీయ గ్రంథం అని అర్థం. కానీ శాస్త్రం అర్థం చేసుకోవటం పురాణాలని అర్థం చేసుకున్నంత ఈజీ కాదు. సైన్స్కి, చందమామ కథలకి ఉన్నంత తేడా ఉంటుంది. అందుకని శాస్త్రం అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. మరొక విషయం ఏమిటంటే భగవద్గీతలోని అన్ని శ్లోకాలను చెబుతూ పోతున్నప్పుడు చాలా శ్లోకాలు ఒకే రకమైన అర్థంతో ఉన్నట్టుగా అనిపిస్తుంది. చెప్పిన విషయమే మళ్ళీ చెప్పినట్టుగా అనిపిస్తుంది. కానీ ప్రతి శ్లోకానికి మధ్య సున్నితమైన తేడా ఉంటుంది. ఈ తేడాని కనిపెట్టి అర్థం చేయించటం చాలా కీలకంగా ఉంటుంది. అందుకే భగవద్గీత గురించి ఒక మాట ఉంది. చెప్పేవాడి అవగాహనను బట్టి, వినేవాడి అర్థం చేసుకునే శక్తిని బట్టి భగవద్గీత శ్లోకాలు అర్థం అవుతాయి అని. పూర్తిస్థాయిగా వివరించటం ఇప్పటి వరకు ఎవరి వల్ల కాలేదు, ఎవరి వల్ల కాదు అని మహా పండితులే అంటారు. ఎందుకంటే భగవద్గీత సాక్షాత్తు భగవానుడే చెప్పాడు కనుక. భగవంతుడిని ఇంతవరకు ఎవరూ పూర్తిగా వివరించలేదు. అసలు ఎప్పటికీ ఎవ్వరూ వివరించలేరు కూడా. భగవద్గీత కూడా భగవంతుని స్వరూపం కనుక ఎవరూ ఎప్పటికీ పూర్తిగా వివరించలేరు అని అంటారు. మరి ఇప్పటి వరకు భగవద్గీతను వివరించిన వారు సాధారణ వ్యక్తులు అనుకుంటున్నారా? అదేం కాదు, మహామహులు వివరించారు. ఆది శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, స్వామి వివేకానంద, విశ్వనాథ చక్రవర్తి లాంటి మహాపురుషులతో సహా 5 నుండి 6 వేల మంది భగవద్గీతకు వ్యాఖ్యానాలు రాశారు. ఇందరు రాశాక కూడా గీతను సమగ్రంగా ఎవ్వరూ వివరించలేరు అని అంటారు. అంటే భగవద్గీత అంత కఠినమైనది అని కాదు, అంతటి విస్తారమైన భావనలు ఉంటాయి అని అర్థం. ఇలాంటి భగవద్గీతని మొదటి శ్లోకం నుండి చివరి శ్లోకం దాకా మీకు చెప్పడం కొరకు ఈ ఎపిసోడ్తో సిరీస్ని ప్రారంభిస్తున్నాను. ఆది శంకరుల లాంటి వారే చెప్పాక కూడా భగవద్గీతను ఎవరూ సమగ్రంగా వివరించలేరు అన్నారు కదా. ఏ అర్హత లేని నేను చెప్పగలనా అన్న భయం నాకు లేదు మిత్రులారా.
ఎందుకంటే ఒక్క స్వంత మాట కూడా నేను చెప్పను. మహానుభావులు మహాపురుషులు చెప్పిన మాటలను నేను నా శక్త్యానుసారం సరళంగా సరళాతి సరళంగా అర్థం అయ్యేలా వివరించే ప్రయత్నం మాత్రమే చేస్తాను. అంటే జస్ట్ కాపీ పేస్ట్ లాగా. ఇక చెప్పడానికి నాకు భయం ఎందుకు? స్వంత క్రియేషన్ ఏమీ ఉండదు కదా. ఇప్పుడిక భగవద్గీత గురించి పరిచయంలోకి వెళదాం. భగవద్గీత హిందువులు అందరికీ అత్యంత పవిత్రమైన గ్రంథం. ఒక్క భారత్లోనే కాదు, నేపాల్, బంగ్లాదేశ్, ఇండోనేషియా, పాకిస్తాన్, శ్రీలంక, మలేషియా, సింగపూర్, యుఎస్ఏ, థాయిలాండ్, మయన్మార్, యూకే మొదలైన అనేక దేశాల్లో ఉన్న 1.2 బిలియన్ హిందువులకు భగవద్గీత పవిత్ర గ్రంథం. భగవద్గీత అంటే భగవంతుడు వినిపించిన గీత అని అర్థం. వచనంలో కాకుండా శ్లోకాల రూపంలో ఆయన వినిపించాడు కనుక గీత అన్నారు. గీత అంటే గీతం, పాట రూపంలో ఉంది అని అర్థం. తర్వాత గీత అంటే లైన్, రేఖ, హద్దు అనే అర్థం కూడా ఉంటాయి. కనుక ఇది మనుషులకు భగవంతుడు గీసిన ఒక లక్ష్మణ రేఖ, ఒక హద్దు అని మరికొందరు భావిస్తారు. మనిషి జీవాత్మకు హద్దులు ఏర్పరచడానికి, హద్దులు దాటితే మానవ జన్మకు అర్థం లేదని చెప్పడానికి వినిపించిందే గీత అని భావిస్తారు. భగవద్గీతలో ప్రధానంగా ఏముంటుంది అంటే 5 విషయాలను గురించి వివరణ ఉంటుంది. 1 ఈశ్వరుని గురించి అంటే పరమాత్మను గురించి. 2 జీవుని గురించి అంటే మనిషి జీవితపు పరిధిని గురించి. 3 ప్రకృతిని గురించి అంటే ప్రకృతిలోని పదార్థాల స్వభావాన్ని గురించి. 4 కాలాన్ని గురించి అంటే అంతులేని శాశ్వతమైన అనంతమైన సమయం గురించి. అనంతమైన అంతులేని కాలమే భగవంతుడు అని అర్థం. 5 కర్మను గురించి అంటే మనిషి యొక్క యాక్టివిటీస్ను గురించి, మనిషి చేసే పనులను గురించి అని అర్థం. ఇలా ప్రధానంగా ఈ 5 విషయాలను గురించి భగవాన్ శ్రీకృష్ణుడు శ్లోకాలు అను మాటల ద్వారా తన స్నేహితుడు, శిష్యుడు, భక్తుడు అయిన అర్జునుడికి వివరిస్తాడు. భీష్మ పర్వంతో కురుక్షేత్ర యుద్ధం మొదలవుతుంది. యుద్ధం మొదటి రోజు ద్వాపర యుగం అంతం కావడానికి ఇంకా 38 ఏళ్లు ఉండగా, అంటే 2020 నాటికి, ఈ ఏడాది నాటికి 5159 సంవత్సరాల క్రితం ఒకరోజు మార్గశిర శుద్ధ ఏకాదశి రోజు కౌరవ పాండవ సేనలు 2 మహాసముద్రాల్లాగా కురుక్షేత్రం లేదా శమంత పంచకం అని పిలువబడే ప్రదేశంలో యుద్ధానికి సిద్ధమై నిలబడ్డప్పుడు శత్రుసేనలోని తన బంధువులను చూసి విషాదానికి గురై నేను యుద్ధం చేయను అంటాడు అర్జునుడు. అప్పుడు అర్జునుడిలోని దుఃఖాన్ని పోగొట్టి అతడిని యుద్ధానికి సిద్ధం చేయడానికి గీతను వినిపిస్తాడు శ్రీకృష్ణుడు. యాదవ కుల చంద్రుడు అయిన ఒక గొల్లవాడు శ్రీకృష్ణుడు ఉపనిషత్తులు అను గోవుల నుండి అర్జునుడు అను దూడ కడుపుని నింపడానికి గీత అను అమృతాన్ని పితికాడు అని ఒక శ్లోకం ఉంటుంది. వేదాంగాలైన ఉపనిషత్తులు అన్నింటిలో ఏమి ఉందో వాటి సారాంశాన్ని ఒక్కచోటికి తెచ్చి అర్జునుడికి వినిపించాడని అర్థం. ఎందుకు అలా వినిపించాలనుకున్నాడు? అర్జునుడి విషాదాన్ని పోగొట్టాలని, అతడిని తిరిగి యుద్ధానికి సిద్ధం చేయాలని అలా చెప్పాడని సాధారణంగా మనకు అనిపిస్తుంది. మరి భగవద్గీత శ్లోకాల్లో భీష్ముడిని ఎలా చంపాలి, ద్రోణుడిని ఎలా చంపాలి, ఎలా విధ్వంసం సృష్టించాలి అన్న యుద్ధకాంక్షతో చెప్పిన శ్లోకాలు ఏమైనా ఉన్నాయా? లేదు. ఆయన అలా చెప్పలేదు, వేరే విధంగా చెప్పాడు. ఏం చెప్పాడు అన్నది ఒక్కో ఎపిసోడ్ ముందుకు వెళ్ళిన కొలది తెలుస్తుంది. విషాదంలో కూరుకుపోయిన సమస్త మానవాళిని అర్జునుడి రూపంలో చూసి అర్జునుడి రూపంలో ఉన్న ప్రపంచం దుఃఖాన్ని పోగొట్టడానికి గీతను చెప్పాడు శ్రీకృష్ణుడు. మనిషి పుట్టుకతో మొదలైన వేదన చావుదాకా కొనసాగుతుండటం మనకు కనబడుతుంది. మనిషి ఎందుకోసం పుట్టాడు, ఎందుకోసం బ్రతుకుతున్నాడు, దేనికోసం పరుగులు తీస్తున్నాడు, జీవితం అంతా మనిషి తీసే పరుగులో మనిషి ఏం సాధించినట్టు ఇది మనిషికే తెలియదు. కొందరు డబ్బు కోసం, కొందరు భూమి కోసం, కొందరు స్త్రీల కోసం, కొందరు బంధువుల కోసం, దేనికో ఒక దానికోసం బ్రతికేస్తూ ఉంటారు. తన కోసం బతికేది మాత్రం చాలా కొద్ది మంది మాత్రమే. జీవితం అంతా అందుకోసం దుఃఖపడతారు. మరి దుఃఖించడానికేనా మనిషి పుట్టింది? కాదు. మరి ఎందుకు అనేది భగవాన్ శ్రీకృష్ణుడు గీతలో అర్జునుడికి చెప్తాడు. ఎలా దుఃఖాన్ని దాటిపోవచ్చో చెప్తాడు. ఇది ఒక అద్భుతం. 5000 ఏళ్ల క్రితం మనిషికి అంత అద్భుతంగా భగవంతుడు చెప్పాడన్నది మహా అద్భుతం. భగవద్గీత ఎంత అద్భుతమైన గ్రంథం అంటే ఇది కమ్యూనిస్ట్ దేశమైన రష్యన్ భాషతో సహా 59 భాషల్లోకి అనువదించబడింది. ఇంగ్లాండ్ రైటర్ ఆల్డస్ హ్యాక్లీ, హెన్రీ డేవిడ్ థోరెయి, రాబర్ట్ ఓ హెన్హీర్, మహాత్మా గాంధీ, బాలగంగాధర్ తిలక్, జవహర్లాల్ నెహ్రూ, ఏపీజే అబ్దుల్ కలాం ఇంకా ఎందరెందరో తమదైన శైలిలో భగవద్గీత గొప్పతనాన్ని ఆకాశానికి ఎత్తారు. ఇలా పొగిడిన దేశ విదేశస్థుల పేర్లు చెబుతూ పోతే అదే ఒక ఎపిసోడ్ అంత పెద్దది అవుతుంది. అయితే భగవద్గీతను ఎంత పొగిడినా అది భగవంతుడిని కీర్తించడం లాంటిదే.
సాక్షాత్తు మహావిష్ణువే వరాహ పురాణంలో నేను గీతను ఆశ్రయించి ఉన్నాను, గీతయే నాకు ఉత్తమమైన మందిరం, మరియు గీతా జ్ఞానమును ఆశ్రయించియే నేను 3 లోకములను పాలిస్తున్నాను అని చెప్తాడు. మహావిష్ణువే అలా అన్నాడు అంటే గీత వేరు మహావిష్ణువు వేరు అని కాదు కదా. ఇదే వరాహ పురాణంలో ఆయన ఇంకా ఇలా అంటాడు, గీతయే ఒక బ్రహ్మ విద్య, గీతయే బ్రహ్మస్వరూపం, గీత నాశనం లేనిది, నిర్వచించలేనిది, ఎల్లప్పుడూ ఉండేది, కాబట్టి గీతయే ఆత్మవిద్య అనబడును అని అంటాడు. బ్రహ్మ రూపం గీత అంటే నేనే గీత, గీతే నేను అని మహావిష్ణువు చెప్పాడని అర్థం. హిందూ జాతికి చెందిన శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతను చెప్పాడు కాబట్టి ఇది హిందూ గ్రంథం అయింది. కానీ ఇది ఏ ఒక్క వ్యక్తికో, ఒక్క సమాజానికో, ఒక దేశానికో సంబంధించినది కాదు, భూమి మీది ప్రతి వ్యక్తికి సంబంధించినది అని మహామహా వ్యాఖ్యాతలు తమ అభిప్రాయాన్ని చెప్తారు. ఇలా శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతను అర్జునుడికి 745 శ్లోకాలుగా వినిపించాడని, 755 శ్లోకాలుగా వినిపించాడని చెప్తారు. సరిగ్గా ఆయన ఎన్ని శ్లోకాలతో వినిపించాడన్న విషయంపై ఇంకా పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి. అయితే మొట్టమొదటిసారిగా ఆది శంకరాచార్యులు 701 శ్లోకాలతో వ్యాఖ్యానించారు. ఇక అప్పటి నుండి అంతా కూడా భగవద్గీతను 701 శ్లోకాలుగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. మహాభారతంలోని భీష్మ పర్వం 25వ అధ్యాయంతో మొదలై 42వ అధ్యాయం దాకా 18 అధ్యాయాలుగా భగవద్గీత ఉంటుంది. భగవద్గీతను గీత అని, గీతోపనిషత్తు అని కూడా అంటారు. శ్రీకృష్ణ భగవానుడు ప్రసాదించిన భగవద్గీతను తర్వాత వ్యాస మహర్షి గ్రంథస్థం చేశాడు. శ్రీకృష్ణుడు 574 శ్లోకాలు, అర్జునుడు 85 శ్లోకాలు, సంజయుడు 41 శ్లోకాలు, ధృతరాష్ట్రుడు 1 శ్లోకం చెప్పినట్టుగా భగవద్గీతలో ఉంటుంది. ఈ మొత్తం 701 శ్లోకాలు అవుతాయి. ఈ 701 శ్లోకాలు 18 అధ్యాయాలుగా కూర్చబడినాయి. అవి: మొదటిది అర్జున విషాదయోగం, 2 సాంఖ్యయోగం, 3 కర్మయోగం, 4 జ్ఞానయోగం, 5 కర్మ సన్యాస యోగం, 6 ఆత్మ సంయమన యోగం, 7 జ్ఞాన విజ్ఞాన యోగం, 8 అక్షర పరబ్రహ్మ యోగం, 9 రాజవిద్య రాజగుహ్య యోగం, 10 విభూతి యోగం, 11 విశ్వరూప సందర్శన యోగం, 12 భక్తి యోగం, 13 క్షేత్రజ్ఞ విభాగ యోగం, 14 గుణత్రయ విభాగ యోగం, 15 పురుషోత్తమ ప్రాప్తి యోగం, 16 దైవాసుర సంపద్విభాగ యోగం, 17 శ్రద్ధాత్రయ విభాగ యోగం, 18 మోక్ష సన్యాస యోగం. ఇలా 18 అధ్యాయాలుగా భగవద్గీత ఉంటుంది. మీరు గమనించారు కదా, పైన చెప్పిన 18 పేర్లకు చివరన ప్రతిదానికి యోగం అని ఉంది కదా. అసలు యోగం అంటే ఏమిటి అంటే శరీరాన్ని, మనసుని, ఆత్మని మూడింటిని ఆధ్యాత్మిక విచారంతో ఒక్కటి చేయటం. ఎందుకు చేయాలి అంటే శరీరానికి అనారోగ్య సమస్యలు ఉంటాయి, మనస్సుకి దుఃఖం, ఆందోళనలు ఉంటాయి, ఆత్మకు నిరాశ, నిస్పృహలు ఉంటాయి. ఈ నెగిటివ్ విషయాలను తొలగించి మూడింటిని ఏకం చేయటమే యోగం. దీనివల్ల అర్థం అయ్యిందేమిటంటే దుఃఖాన్ని తొలగించుకుని శాశ్వతమైన ఆనందాన్ని పొందడానికి 18 రకాల యోగాలని విషాదంలో మునిగిపోయి ఉన్న అర్జునుడికి భగవానుడు ఉపదేశించాడు అని అర్థం. అర్జునుడి పేరుతో ప్రపంచానికి ప్రసాదించాడని అర్థం. మరి తర్వాతి ఎపిసోడులో ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమయేతా యుయుత్సువః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయః అంటూ హస్తినాపుర మహారాజు ధృతరాష్ట్రుడు సంజయుడిని అడిగిన ప్రశ్నతో మొదలయ్యే అర్జునుడి విషాదయోగంలో మళ్ళీ కలుద్దాం. వందే కృష్ణం జగద్గురుం.